నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సంగారెడ్డి పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించిన కలెక్టర్. జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేసిన ప్రావీణ్య. మేడ్చల్ జిల్లా పోచారం ఇన్ఫోసిస్ సమీపంలోని ఎస్ఎస్బిఎల్ స్ప్రింగ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ముందు ప్లాట్ యజమానుల ధర్నా. యాజమాన్యం అధిక వసూళ్లకు పాల్పడుతున్నారని ఆందోళన. రామయ్యంపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ కౌన్సిలర్ గజవాడ నాగరాజు. కేసీఆర్ కాలనీలో సీసీ రోడ్లను పరిశీలించిన మాజీ చైర్మన్ సరాఫ్ యాదగిరి. మెదక్ జిల్లా వెల్దుర్తి గ్రామ పంచాయతీకి వైకుంఠ రథాన్ని అందజేసిన వెన్నవరం యశోద శ్రీనివాస్ రెడ్డి దంపతులు. తమ తండ్రి కీర్తిశేషులు వెన్నవరం వెంకటరెడ్డి జ్ఞాపకార్థం గ్రామానికి అందజేశామని వెల్లడి. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి వివరాలను సంక్షిప్తంగా వివరించారు. వేడుకల్లో భాగంగా డిఆర్డీఓ, హౌసింగ్, వైద్య ఆరోగ్య శాఖ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, అగ్నిమాపక శాఖ, మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, పోలీస్, రవాణా శాఖల ఆధ్వర్యంలో శకట ప్రదర్శనలు నిర్వహించారు. స్వతంత్ర సమరయోధులను ఘనంగా సన్మానించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మల జయప్రకాష్ రెడ్డి ప్రశంసా పత్రాలు అందజేశారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న 6 పాఠశాలలకు ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు. ఉత్తమ శకటాలుగా ఎంపికైన డిడబ్ల్యూఓ, డిఆర్డీఓ, జిల్లా రవాణా శాఖ, పోలీస్ శాఖలకు జ్ఞాపికలు, సర్టిఫికెట్లను అందజేశారు. కులాంతర వివాహాలు చేసుకున్న 41 జంటలకు 1,02,50,000 రూపాయల చెక్కులు అందజేశారు. 9 మంది దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాలు పంపిణీ చేశారు. వీరిలో 5గురికి ల్యాప్టాప్లు, 1కి ట్యాబ్, 3గురికి 5G మొబైల్ ఫోన్లు అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్, టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డిలు వివిధ శాఖలలో ఏర్పాటు చేసిన స్టాళ్లు సందర్శించారు. ఈ కార్యక్రమంలో టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు మాధురి, పాండు, సబ్ కలెక్టర్ ఉమాహారతి, రెవెన్యూ డివిజనల్ అధికారులు రాజేందర్, దేవ్జా, అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకలకు విచ్చేసిన జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా న్యాయమూర్తులకు, స్వతంత్ర సమరయోధులకు, అధికారులకు, పాత్రికేయులకు, విద్యార్థులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు మనందరికీ పండుగ రోజు. ప్రపంచంలోని గొప్ప సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా భారతదేశాన్ని నిలుపుకునేందుకు భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో రూపొందిన భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నాడు అమల్లోకి వచ్చింది. భారతదేశ స్వతంత్ర కోసం పోరాటం సాగించిన అమరవీరులకు, భారత రాజ్యాంగ రూపకల్పన చేసిన రాజ్యాంగవేత్తలకు ఈ సందర్భంగా నా జోహార్లు అర్పిస్తున్నాను. జిల్లాలో అమలవుతున్న పలు అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ప్రగతి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. వ్యవసాయ శాఖ రైతు భరోసా పథకం ద్వారా వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎకరానికి సంవత్సరానికి 12,000 రూపాయలు ప్రభుత్వం అందిస్తుంది. జిల్లాలో 2025 వానాకాలంలో 3,58,000 రైతుల ఖాతాల్లో మొత్తం 422 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. ఆయిల్ పామ్ పథకం ద్వారా జిల్లాలో 3,750 ఎకరాలు లక్ష్యం కాగా 1,224 ఎకరాల్లో 284 మంది రైతులు ఆయిల్ పామ్ పంటను బిందు సేద్యంతో అమలు చేయడం జరిగింది. ప్రజా పంపిణీ వ్యవస్థ, కొత్త రేషన్ కార్డులు. మన జిల్లాలో గల 856 చౌక ధర దుకాణాల ద్వారా ఆహార భద్రత పథకం కింద ప్రతి నెల ఉచితంగా 9,117 మెట్రిక్ టన్నుల సబ్సిడీ సన్న బియ్యం ఈ పాస్ విధానం లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరుగుతుంది. వరి ధాన్యం కొనుగోలు.
జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో వడ్లు కొనుగోలు చేయుటకు 216 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 1,86,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. దానికి గాను ₹443 crores రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. సన్న ధాన్యం కొనుగోలు సంబంధించిన అదనంగా 1 క్వింటాల్కు ₹500 చెల్లించడం జరిగింది. చేయూత పథకం జిల్లాలో అర్హులైన నిరుపేదలైన వృద్ధులకు, వికలాంగులకు, చేనేత కార్మికులకు, కల్లు గీత కార్మికులకు, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళ మరియు మేడ్చల్ జిల్లా పోచారం ఇన్ఫోసిస్ సమీపంలోని ఎస్ఎస్బిఎల్ స్ప్రింగ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ముందు యాజమాన్యానికి వ్యతిరేకంగా ప్లాట్స్ యజమానులు ఆందోళన నిర్వహించారు. యాజమాన్యం అధిక వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా పోచారం ఇన్ఫోసిస్ సమీపంలోని ఏఎస్బిఎల్ స్ప్రింగ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ముందు ఏఎస్బిఎల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా ప్లాట్ యజమానులు ఆందోళన నిర్వహించారు. సుమారు 60 లక్షల నుంచి ₹1 కోటి ప్లాట్ కొనుక్కొని 2 సంవత్సరాలు మెయింటెనెన్స్ ఛార్జీలు చెల్లించినా కూడా మళ్లీ ప్లాట్కి ₹5,000 చొప్పున వసూలు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. 2 టవర్స్ 14 అంతస్తుల భవనంలో 478 ప్లాట్లు కలవు. సరైన వసతులు కల్పించడంలో ఏఎస్బిఎల్ కంపెనీ యాజమాన్యం విఫలమైందని ఆరోపిస్తూ ఉదయం నుంచి ప్లాట్ ఓనర్లు అందరూ కుటుంబ సభ్యులతో కలిసి నిరసన తెలిపారు. నిరసన వ్యక్తం చేస్తున్న ఏఎస్బిఎల్ యాజమాన్యం స్పందించడం లేదన్నారు. ఇప్పటికే 2 సంవత్సరాలు మెయింటెనెన్స్ కోసం 10 కోట్లు వసూలు చేశారని, కానీ మళ్లీ అన్ని ప్లాట్ల నుంచి ₹1 వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఏఎస్బిఎల్ యాజమాన్యం దిగివచ్చి తమ సమస్యను తీర్చాలని, తమకు సొసైటీ ఏర్పాటుకు ఏఎస్బిఎల్ యాజమాన్యం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఏఎస్బిఎల్ యాజమాన్యం స్పందించే వరకు రోజు నిరసన కార్యక్రమం చేస్తామని పేర్కొన్నారు. రిక్వెస్ట్ చేస్తూ వచ్చినాం. ఒక 70 పాయింట్స్ మేము నోటిఫై చేసి వాళ్ళకి చెప్పినాం. ఇవి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బేసిక్ కన్స్ట్రక్షన్ స్ట్రక్చరల్ ఇష్యూస్ ఉన్నాయి. లోపలికి పార్కింగ్కి మాకు మూవింగ్ అవుదామంటే మా లగేజ్ వెహికల్స్ పోవట్లేదు, పైన గేట్ ఓపెన్ చేయట్లేదు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ప్రాపర్ లేదు. సో చాలా స్ట్రక్చరల్ ఇష్యూస్ ఉన్నాయి. డ్రైన్ వాటర్ సరిగా లేదు, ఎక్స్పాన్షన్ జాయింట్స్ కరెక్ట్ లేవు. ఇట్లాంటి ఒక 70 పాయింట్స్ మేము వేసినాం. అండ్ ఇంటర్గా ప్రతి ఫ్లాట్లో కన్స్ట్రక్షన్ క్వాలిటీస్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్. అంటే ఒక ఇంచు ట్యూబ్లైట్ పెట్టుకునే మూల కూడా దిగే పరిస్థితి లేదు. ట్యూబ్లైట్లు పెట్టినా వచ్చింది. ఈ నవంబర్ వచ్చిన తర్వాత మా అందరి వ్యాలెట్లోంచి 5,000 అమౌంట్ అనేది చెప్పకుండానే కట్ అయిపోయింది. మేము ఎందుకు కట్ అయిందని అడిగితే కనుక వచ్చింది ఎప్పుడు జూన్ నుంచి అమౌంట్ ఇప్పుడు 6 monthsకి 5,000 కట్ అయింది. మామూలుగా మా దగ్గర 2 lakhs అనేది తీసుకున్నారు వాళ్ళు. 2 lakhs తీసుకున్నప్పుడు మళ్ళీ మెయింటెనెన్స్కి 2 lakhs తీసుకున్నా మళ్ళీ 5,000 ఎట్లా కట్ అవుతుంది? అది మెయిన్ ఇష్యూ. అయితే ఈరోజు స్విమ్మింగ్ పూల్లో పైన స్లాబ్ అనేది పడిపోయింది. ఇది పిల్లలు స్విమ్ చేసినప్పుడు పడితే పరిస్థితి ఏంటి? కన్స్ట్రక్షన్ బాగాలేదు, బాత్రూంలో వాటర్ లీక్. ప్రాపర్ డిస్కషన్స్, ప్రాపర్ రీసెర్చ్, ప్రాపర్ రికార్డ్స్, శాంటిటీ లేదు డేటాలు లేకుండా యూనిలేటరల్గా ఒక షీట్ ప్రిపేర్ చేసేసి అది కూడా మాకు ఇన్ఫార్మ్ చేయకుండా డైరెక్ట్గా సర్క్యులేట్ చేసేసి మా పర్సనల్ వ్యాలెట్స్లో ఉన్న డబ్బుల్ని మైనస్ చేసేసారు. అది చాలా తప్పు అని ఖండించాము. ఖండించిన తర్వాత వాళ్ళకి కొన్ని రోజులు సమయం మేము కేటాయించాము. మీరు ఇవాళ రండి, డిస్కస్ చేసుకుందాం, మీ బాధలు మేము వింటాం, మా బాధలు మీరు వినండి, కూర్చొని ఎమికబుల్గా సాల్వ్ చేసుకుందాం అనుకున్నాము. అయినా ఎవరు రిజాల్వ్ చేయలేదు. నెక్స్ట్ మేము వాళ్ళని అపాయింట్మెంట్ కూడా అడిగాము, మీరు రండి లేదా మేము వస్తాము అని కూడా. అంటే ఇప్పుడు వరకు స్టార్టింగ్ నుంచి కూడా ఏఎస్బిఎల్ టీం నుంచి ఎవరు లేరండి. థర్డ్ పార్టీ వాళ్ళని పెట్టి రన్ చేస్తున్నారు. తోటి రెసిడెంట్స్ అందరు ఇక్కడే ఉన్నారు. అందరం ఫ్యామిలీతో మార్నింగ్ 11 నుంచి వెయిట్ చేస్తున్నాము. మేము ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే ఇది మంచి ప్రాజెక్టు, చాలా మంచిగా ఉంటుందని కొనుక్కున్నాము. మంచిగా కూడా ఉంది, కాదనట్లేదు. కొన్ని మంచివి కూడా ఉన్నాయి. ఫస్ట్ నుంచి మేము అడిగే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఈ సొసైటీ మాకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మే నుంచి సరైన మెయింటెనెన్స్ కరెక్ట్గా డిప్యూట్ చేయాలి. వాళ్ళు ఎవరు చేయట్లేదు. డెడికేటెడ్గా ఏఎస్బిఎల్ కంపెనీ నుంచి చేస్తే ఏమవుతుందంటే అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అవి ఎవరు చేయకుండా పాయింట్స్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏ కమ్యూనిటీలైనా ఏ కమ్యూనిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి, మేము అర్థం చేసుకుంటాము. కానీ ప్రాబ్లమ్స్ని అనలైజ్ చేసి రూట్ కాజ్ అనాలిసిస్ చేసి ఆ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేసి సాల్వ్ చేసి. మేడ్చల్ పట్టణంలోని శ్రీ దుర్గా వడ్డెర సంఘం అధ్యక్షులు కస్తూరిరాజు ఆధ్వర్యంలో సోమవారం వడ్డెర సంఘం కార్యాలయం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వడ్డెర సంఘం అధ్యక్షులు కస్తూరిరాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనాన్ని సమర్పించారు. మేడ్చల్ పట్టణంలో శ్రీ దుర్గా వడ్డెర సంఘం అధ్యక్షులు కస్తూరిరాజు ఆధ్వర్యంలో సోమవారం వడ్డెర సంఘం కార్యాలయం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వడ్డెర సంఘం అధ్యక్షులు కస్తూరిరాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందన సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించామన్నారు. వడ్డెర ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వడ్డెర వర్గ ప్రజలకు వడ్డెర ఓబన్న ఆశాజ్యోతిగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ శివరాత్రి తిరుపతి, ప్రధాన కార్యదర్శి ముక్కల వెంకటేష్, సలహాదారు రవి, జాయింట్ సెక్రటరీ సాంబయ్య, పరశురాం, బొంతారాజు, పుల్లపురాజు, కనకయ్య,
కుమార్, శ్రీను, నర్సింగ్రావులతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఇలా 77వ గణతంత్రోత్సవం జరుపుకోవడం శ్రీ దుర్గా వడ్డెర సంఘం మేడ్చల్ టౌన్ మన సంఘం తరపుకెళ్ళి ఇలా జెండా లేపడం జరిగింది. ఆవిష్కరణ మా కులం సభ్యులతో కలిసి ఇలా మేము జెండా లేపడం జరిగింది. జై వడ్డెరా, జై వడ్డెరా, జై వడ్డెరా. మేడ్చల్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ బొంగునూరు శ్రీనివాస్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనాన్ని సమర్పించారు. మేడ్చల్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి అణగారిన వర్గాల ప్రజలకు ఆశాజ్యోతిగా నిలిచారన్నారు. రాజ్యాంగం ద్వారా ప్రజల యొక్క హక్కులు, విధులు చెప్పబడ్డాయన్నారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో కూడిన విద్యను నేర్చుకుని సమాజ అభివృద్ధిలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు అసౌకర్యం కలగకుండా సంక్షేమం, అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాఘవేందర్ గౌడ్లతో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు భారతదేశం అంతటా స్వేచ్ఛా స్వాతంత్రాలు అలాగే పరిపాలనాపరమైన విధి విధానాలతోని భారతదేశ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండడానికి కారణం మనం అమలు చేసుకున్నటువంటి రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి పొందినటువంటి హక్కులు, బాధ్యతలను ప్రజలందరూ కూడా సంపూర్ణంగా నిర్వహిస్తూ దేశ సమగ్రతకు అలాగే దేశ భద్రతకు, దేశంలో ఉన్నటువంటి అన్ని విధాల అభివృద్ధి పథంలో ప్రజలందరూ కూడా ప్రభుత్వాలకు చేదోడు వాదోడుగా ఉండి అలాగే ప్రభుత్వాలు అమలు చేసినటువంటి అన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలను అందరూ అందుకుంటూ పేద ప్రజలందరూ కూడా అభ్యున్నతిలోకి రావాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను అలాగే భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అన్ని హక్కులను ప్రజలందరూ కూడా పొందుతూ మత సామరస్యాన్ని వెల్లువిరుస్తూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పేసి భారతదేశ ప్రజలకందరూ ముఖ్యంగా జిల్లా ప్రజలందరికీ కూడా పేరు పేరున తెలియజేసుకుంటూ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా రేవంత్ అన్న గారి నాయకత్వంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు గురికాకుండా సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల్లాగా కూడా తీసుకెళ్తున్నందుకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి అభివృద్ధి పథకంలో పూర్తి స్థాయిలో సహకరిస్తున్నటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీధర్బాబు సార్ గారికి అలాగే మేడ్చల్ జిల్లా అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ గారికి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గజ్వేల్ పట్టణంలోని శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాల యాజమాన్యం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులు నృత్యాలు చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గజ్వేల్ పట్టణంలోని శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాల యాజమాన్యం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులు నృత్యాలు చేశారు. విద్యార్థి ప్రతిభలకు పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ముగ్ధులయ్యారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు విజయలక్ష్మితో పాటు ఉపాధ్యాయులు, పిల్లలు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 77వ గణతంత్రం ఘనంగా జరుపుకోవాలని తెలంగాణ ప్రజలకు మరియు ప్రభుత్వానికి మా యొక్క నమస్కారం. పాఠశాల దిన అభివృద్ధి చెంది మరియు వివిధ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎవ్రీ ఇయర్ జరుపుతున్నాము. మరియు పిల్లలకు కావాల్సిన కల్చరల్ ప్రోగ్రామ్స్ మరియు వివిధ రంగాలలో కూడా అభివృద్ధి చెంది పిల్లలు భవిష్యత్తు బాగుండాలని, మంచి మంచి పొజిషన్లో ఉండాలని మేము కోరుకుంటున్నాము. నమస్కారం అందరికీ. విష్ యూ హ్యాపీ రిపబ్లిక్స్ డే. We are celebrating 77th Republic Day. In our school, we are not only conducting importance to the examinations or studies, apart from that మా పిల్లలకు మేము అన్ని విధాలలో, అన్ని రంగాలలో పర్ఫెక్షన్ రావాలని కోరుతున్నాము. అందుకని ఈరోజు నాట్ ఓన్లీ ఫ్లాగ్ హోయిస్టింగ్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్వీట్స్ అని కాకుండా, డాన్స్ ప్రోగ్రామ్సే కాకుండా they are doing karate feast also and giving beautiful speeches also. On this occasion I want to
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజ్ఞాపూర్ ఏసీపీ ఆఫీసులో నర్సింహులు, గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గజ్వేల్ సీఐ రవికుమార్, గజ్వేల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో సీఐ మురళి జాతీయ జెండాలను ఆవిష్కరణ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రజ్ఞాపూర్ ఏసీపీ ఆఫీసులో నర్సింహులు, గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గజ్వేల్ సీఐ రవికుమార్, గజ్వేల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో సీఐ మురళి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశం అంతటా ఈ రోజు ఆనందంగా జరుపుకుంటున్న గణతంత్ర దినోత్సవం ఎంతో ప్రాముఖ్యత ఉందని, మనం ఒక అందమైన ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వడానికి ఎంతో మంది త్యాగదనుల పుణ్యఫలం, స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలం వలన స్వాతంత్రం సిద్ధించిందని, స్వాతంత్రం వచ్చిన స్వయం పాలన మన దేశం ఎంతో అభివృద్ధి చెందిందని, మనం కూడా ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ నీతి నిజాయితీగా సేవలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐలు రవికుమార్, మురళి, రూరల్ సిఐ రవి, రాజ్, ఏఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అందరం కూడా అదే బాటలో నడిచి ప్రజలకు మంచి చేకూర్చాలని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మాలతి, స్థానిక పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ తారాసింగ్, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ దామోదర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మాలతి, స్థానిక పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ తారాసింగ్, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ దామోదర్, వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్, ఇందిరాగాంధీ కార్యాలయం వద్ద ఏపీఎం రాములు, ఈజీఎస్ కార్యాలయం వద్ద ఎంపీడీఓ దామోదర్, మండల విద్యా వనరుల కేంద్రం వద్ద ఎంఈఓ పుష్పయేని, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల వద్ద ప్రిన్సిపల్ గీత, తెలంగాణ మోడల్ పాఠశాల వద్ద ప్రిన్సిపల్ వాణి, గ్రంథాలయ కార్యాలయం వద్ద లైబ్రరీ గణేష్, గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ చంద్రశేఖర్, సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద ఉప సర్పంచ్ భానుప్రసాద్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద పాఠశాల ప్రధానోపాధ్యాయులు డిప్లా రాథోడ్, తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు సానా సత్యనారాయణ, బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు పట్లూరి రాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ మోడల్ పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. శ్రీ సాయి విద్యాలయం విద్యార్థులు స్వతంత్ర సమరయోధుల వేషధారణతో గ్రామ పురవీధులలో ర్యాలీగా వచ్చి పతాక ఆవిష్కరణలో పాల్గొన్నారు. విద్యార్థుల వేషధారణలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు మంచినీటి సమస్య తీర్చేందుకు మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్ సహకారంతో ఏర్పాటు చేసిన RO వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వచ్చిన అతిథులకు వందన సమర్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాలతి మాట్లాడుతూ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఘనంగా జరుపుకోవడం జరిగిందని, ఒక పండగ వాతావరణంలో నిర్వహించడం జరిగిందని, మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేటు కార్యాలయాల వద్ద సైతం పతాక ఆవిష్కరణ చేసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ప్రభుదాస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు, ఏపీఓ రాజ్ కుమార్, శ్రీమాన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, రామకృష్ణయ్య, కుమార్ గౌడ్, రాజ్ రెడ్డి, ఎడ్ల కిష్టయ్య, రమేష్ గౌడ్, దుర్గపతి, మండల సమైక్య మహిళా అధ్యక్షురాలు సౌజన్య, సిసి యశోద, శ్రీనివాస్, చిరంజీవి, రవి, బలరాం రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. శంకరంపేట ఆర్ మాట్లాడుతున్నా. శంకరంపేట ఆర్ ప్రజలందరికీ మన 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు అందరూ కూడా సంతోషంగా ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవాలని, అట్లాంటి అన్ని కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి, అలాగే జాతీయ భద్రతకు మరియు ప్రజలందరూ కూడా చెడు వ్యసనాలు మాడి మంచి మార్గంలో నిలవాలని చెప్పేసి అందరికీ నమస్కారం. అలాగే ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఎగరవేయడం జరిగింది. అంతా సవ్యంగా ఉంది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని గురించి గ్రామ పంచాయతీ కార్యాలయంలో గాంధీ చౌరస్తా వద్ద సర్పంచ్ ఆదర్శ్ జాతీయ జెండా ఆవిష్కరించి సంబరాలు జరిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం 77వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గాంధీ చౌరస్తా వద్ద సర్పంచ్ ఆదర్శ్ జాతీయ జెండా ఆవిష్కరించి సంబరాలు నిర్వహించారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ రమాదేవి, శ్రీశక్తి భవన్ వద్ద ఏపీఎం సుభాష్ గౌడ్, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఏపీఎం రాజు, వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద మండల వ్యవసాయ అధికారి ఝాన్సీ, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ శ్రీనివాస్, పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ రాజు జాతీయ జెండా ఆవిష్కరించి సంబరాలు నిర్వహించారు. ఎంతో మంది త్యాగ ఫలితంగా సాధించుకున్న భారత రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాత 13వ వార్డు, ఇప్పటి 2వ వార్డులో సహాయ యూత్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాలనీవాసులు, ప్రముఖులు హాజరయ్యారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని పాత 13వ వార్డు, ఇప్పటి 2వ వార్డులో సహాయ యూత్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాలనీవాసులు, ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తాజా మాజీ కౌన్సిలర్ సహనాజ్ సమీర్ మాట్లాడుతూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులతో పాటు బాధ్యతలు నెరవేర్చాలని అన్నారు. దాదాపు 15 సంవత్సరాల క్రితం సహాయ యూత్ ఏర్పాటు చేసి ప్రతి స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండా ఎగురవేయడం జరుగుతుందని, కాలనీలో అందరూ ఈ వేడుకలకు హాజరవుతారని, ఈ రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మువ్వన్నెల జెండా ఆవిష్కరించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు 15 సంవత్సరాలుగా సహాయ యూత్ను స్థాపించి మా గత 13వ వార్డు, ప్రస్తుత 2వ వార్డులో 15 సంవత్సరాలుగా అటు గణతంత్ర స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. మా కాలనీ పెద్దల సహకారంతో ఈరోజు 15వ సంవత్సరం జెండా ప్రోగ్రాం అనేది జెండా ఆవిష్కరణ గణతంత్ర దినోత్సవం సందర్భంగా చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మా కాలనీ పెద్దల తరఫున, మా 2వ వార్డు ప్రజలందరి తరఫున కూడా గజ్వేల్ మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. సంగారెడ్డి కలెక్టరేట్లో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాలాపనతో పాటు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు, బాధ్యతలను కల్పిస్తుందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రతి ఉద్యోగి నిబద్ధతతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, పాండు, జిల్లా అధికారులు, విద్యార్థులు, కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు. God, Bhagal, Chess, Good, God, Okay. స్వాతంత్ర భారతావనిని పరిపాలనాపరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్లేందుకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని ఆవిష్కరించిన సుదినం గణతంత్ర దినోత్సవమని కొల్చార తహసీల్దార్ శ్రీనివాచారి అన్నారు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర భారతావనిని పరిపాలనాపరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్లేందుకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని ఆవిష్కరించిన సుదినం గణతంత్ర దినోత్సవమని కొల్చారం తహసీల్దార్ శ్రీనివాచారి అన్నారు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లు, పాఠశాలలు, యువజన సంఘాలు, కార్యాలయాల వద్ద జాతీయ పతాక ఆవిష్కరణ ఘనంగా వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్చారం తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ శ్రీనివాసాచారి, మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీఓ రఫీకున్నిసా, మండల వనరుల కేంద్రం వద్ద ఎంఈఓ ఉమారాణి, పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ అహ్మద్ మోయినుద్దీన్, వ్యవసాయ కార్యాలయం వద్ద మండల వ్యవసాయ అధికారి శ్వేతాకుమారి, గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ శేఖర్, అప్పాజిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ గజని వెంకట్ గౌడ్, పోతంశెట్టిపల్లి గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ దయాకర్ గౌడ్, రంగంపేట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ స్వర్ణలత విజయ్ కుమార్, పైతర గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ రవితేదారెడ్డి, తుక్కాపూర్ గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ దొడ్ల ఆంజనేయులు, ఏటిగడ్డ మాందాపూర్ గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ విమలమ్మ గోపాల్ రెడ్డి, సంగాయపేట గ్రామ పంచాయతీ వద్ద పుర్ర కాంతమ్మ ప్రభాకర్, ఎనగండ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ లక్ష్మీ పెంటయ్య, కోనాపూర్ గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ మోత్కు నిర్మలా మల్లేశం,
చిన్నగన్పూర్ గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, వస్త్రం తాండా గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ వినోద్ నాయక్, సీతారాం తాండా గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ కమ్లీ మోహన్ నాయక్, వరికుంట గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ యోహాను, రాంపూర్ గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ నెల్లిరాజు, కొంగోడు గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ స్వామి, పోతిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ శ్రీలత చంద్రశేఖర్ రెడ్డి జాతీయ ఆవిష్కరణ గావించి జాతీయ గీతాన్ని ఆలపించారు. మనం 1947 ఆగస్టు 15 రోజు స్వాతంత్రాన్ని తెచ్చుకోవడం జరిగింది. మరి ఆ స్వాతంత్రం తెచ్చుకున్న దానికి ఏ విధంగా మనము దేశాన్ని నడుపుకోవాలి, ఏ విధంగా దేశాన్ని ముందుకు తీసుకుపోవాలి, అభివృద్ధి పథంగా నడుపుకోవాలి అని ఆ రోజు ఏర్పాటు మన స్వాతంత్రం తెచ్చుకున్నటువంటి పెద్దలు అందరూ కలిసి నిర్ణయించి ఒక రాజ్యాంగాన్ని, మనకంటూ ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ రాజ్యాంగం ద్వారా మనము ప్రజలందరినీ కూడా సుఖ సంతోషాలతో అభివృద్ధి వైపు దేశాన్ని నడిపించాలని నిర్ణయించుకొని మరి ఏ విధంగా రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనే ఉద్దేశంతో డాక్టర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో మరి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఒక రాజ్యాంగాన్ని రాయండి, పునరుద్ధరించండి అని చెప్పడం జరిగింది. ఆ విధంగా మనము 1947లో ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ కమిటీ మనకు 2 సంవత్సరాల 18 నెలల సమయంలో మనకు రాజ్యాంగాన్ని 18 రోజుల 2 నెలల 11 నెలల 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయంలో రాజ్యాంగాన్ని పునర్నిర్మించి మనకు దేశానికి అందివ్వడం జరిగింది. దాన్ని ఇదే రోజు 26/1950 ఆగస్టు రోజు మరి మన జాతికి అంకితం చేయడం జరిగింది. మరి ఏంది ఈ రాజ్యాంగము ఎందుకొరకు ఏర్పాటు చేయడం జరిగింది అంటే, మన దేశంలో అనేక కులాలు, మతాలు, తర్వాత ఎన్నో రకాలైనటువంటి వ్యక్తులు ఉండడం జరిగింది. వారందరికీ సమాన హక్కులు కల్పించాలి. సమాన హక్కులతో పాటుగా వాళ్ళ యొక్క జీవన వృత్తిలో ఎలాంటి తేడాలు ఉండకూడదు, అందరూ సమానంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ రాజ్యాంగం ద్వారా మన దేశంలో ఉన్నటువంటి కుల, మత, వర్గ విభేద బీఆర్ఎస్ యువజన రాష్ట్ర నాయకులు జుబేర్ పాషా పుట్టినరోజు సందర్భంగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గజ్వేల్ నియోజకవర్గంలోని వంటిమామిడి గ్రామంలో గల అన్వర్ ఉల్ ఉలూం పాఠశాలలో మాజీ డీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి మరియు చిన్నారి పిల్లలతో కలిసి మొక్కలు నాటారు బీఆర్ఎస్ యువజన రాష్ట్ర నాయకులు జుబేర్ పాషా. బీఆర్ఎస్ యువజన రాష్ట్ర నాయకుడు జుబేర్ పాషా పుట్టినరోజు సందర్భంగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గజ్వేల్ నియోజకవర్గంలోని వంటిమామిడి గ్రామంలో గల అన్వర్ ఉల్ ఉలూం పాఠశాలలో మాజీ డీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి మరియు చిన్నారి పిల్లలతో కలిసి మొక్కలు నాటారు బీఆర్ఎస్ యువజన రాష్ట్ర నాయకుడు జుబేర్ పాషా. పుట్టినరోజు సందర్భంగా చిన్నారి పిల్లలతో మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందన్నారు. పిల్లలు ఎలా అయితే జాగ్రత్తగా పెంచుకుంటామో అదే విధంగా మొక్కలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. చిన్నారి పిల్లలకు పాఠశాలలో కూడా మొక్కల యొక్క విశిష్టతను గురించి తెలియజేయాలన్నారు. ప్రకృతి బాగుంటేనే రేపటి తరాలకు మంచి వాతావరణం, మంచి ఆక్సిజన్ దొరుకుతుందన్నారు. అంతటికంటే గొప్ప కార్యక్రమం ప్రారంభించిన మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కోఆర్డినేటర్ గర్రేపల్లి సతీష్, చెప్పేల రాజేశ్వరరావు, మొగిలి అనిల్ రెడ్డి, ములుగు మండల హర్దసేన కోఆర్డినేటర్ శ్రీనివాస్ గౌడ్, గజ్వేల్ మండల కోఆర్డినేటర్ సాయి, మహేష్, నవీన్ గౌడ్, కొమ్మ నవీన్ తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన ములుగు మండలంలోని వంటిమామిడి విలేజ్లో నా పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. మన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త మాజీ రాజ్యసభ సభ్యులు సంతాన పిలుపు మేరకు ఈరోజు వంటిమామిడిలో మొక్కలు పెట్టడం జరిగింది. అలాగే అనాథ పిల్లల దగ్గర ఒక మన బర్త్డే జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. దాదాపు ఒక 4 సంవత్సరాల నుంచి సుమారు ఒక 50 మంది చిన్న పిల్లలకు, అనాథ పిల్లలకు, వాళ్ళకు ఇస్లాం విద్య తర్వాత మన నార్మల్ ఎడ్యుకేషన్ 2 విద్యలు ఇచ్చుకుంటా వాళ్ళకు కష్ట సుఖాలు, వాళ్ళకు ప్రతిదీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని 5 సంవత్సరాల నుంచి ఈ ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నాం. ఇంకా ఇట్లనే నడుపుతాం. ఇక్కడ వీళ్ళతో వచ్చి వీళ్ళ మధ్యలో నా బర్త్డే జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఇంకోటి మన సంతాన పిలుపు మేర ఆయన చెప్పిన ఏంటంటే మన ప్రతి ఒక్కరు ఒక 3 మొక్కలు పెట్టేసి మన ఎన్విరాన్మెంట్, మన అట్మాస్ఫియర్ బాగా చేసుకుంటే మన ఆక్సిజన్ మనకు మంచిగా ఉంటుంది, మన తరతరాలు మన మరి ఒంటిమామిడి గ్రామంలో జుబేర్ పాషా గారి పుట్టినరోజు సందర్భంగా చిన్నారి పిల్లలతో మొక్క నాటడం అనేది చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు చూస్తూ ఉంటే జుబేర్ పాషా గారు ఇక్కడ 50 మంది
పిల్లలను అడాప్ట్ చేసుకొని దత్తత తీసుకొని వాళ్ళని సంరక్షిస్తూ వాళ్ళకు మంచి చెడులు కానీ చూసుకుంటూ వాళ్ళ విద్యా అవకాశాలు పెంపొందించే విధంగా విద్యారంగంలో కానీ లేకపోతే వాళ్ళ మతపరంగా కానీ అన్ని విధాలుగా తను ఒక తండ్రి పాత్ర పోషిస్తూ వాళ్ళని పెంచడం అనేది చాలా గొప్ప విషయం. సమాజంలో ఎవరిది వాళ్ళే చూసుకునే వ్యవస్థలో ఈరోజు మరి 50 మంది పైగా పిల్లలను దత్తత తీసుకొని పెంచడం అనేది అది చాలా గొప్ప విషయం. భగవంతుడు ఆయనకి ఎల్లవేళలా కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఈ 50 మందినే కాదు మరెంతో మందిని కూడా దత్తత తీసుకొని వస్తే ఈరోజు గజ్వల్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ జుబేర్ పాషా గారి పుట్టిన సందర్భంగా వారు గత కొన్ని సంవత్సరాల నుంచి చేదరిస్తున్నటువంటి ఈ అనాథ పిల్లలకు సంబంధించిన స్కూల్లో 3 మొక్కలు నాటడం జరిగింది. దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు ఏ స్థాయిలో ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా వారికి సంబంధించినటువంటి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా వాళ్ళు మొక్కలు నాటి ఆరోగ్య విషయంలో కావచ్చు మన సంబంధించినటువంటి వాతావరణానికి సంబంధించి హెల్ప్ చేయడం విషయంలో కావచ్చు ముందుకెళ్ళాలని అండ్ సాధ్యమైనంత వరకు జుబేర్ పాషా గారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రజా మనుషులకు ఇక్కడ పిల్లలందరూ కూడా సేవ చేసే విధంగా దృక్పథాన్ని పెంచుకోవాలని మానవ సేవ అంటారు కాబట్టి అలాంటి మానవులకు మనం సేవ చేస్తే ఆటోమేటిక్గా మనకు భగవంతుడు బాగా చూస్తాడు. జుబేర్ పాషా గారికి భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని అంత శక్తిని ఐశ్వర్యాన్ని కావచ్చు ఆరోగ్యాన్ని కావచ్చు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం మాకు ప్రసాదించినటువంటి పెద్దలు జోగిపల్లి సంతోష్రావు గారికి అండ్ మా ఇండియా కోఆర్డినేటర్ సతీష్ గారికి. నిజాంపేట మండల వ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ రాజేష్ జాతీయ జెండా ఆవిష్కరించారు. నిజాంపేట మండల వ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ రాజేష్ జాతీయ జెండా ఆవిష్కరించారు. రైతు వేదిక వద్ద వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ శ్రీనివాస్, గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ నరేందర్, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ రాజిరెడ్డి, సొసైటీ కార్యాలయం వద్ద సొసైటీ సీఈఓ శోభారాణి, విద్యుత్ సబ్ స్టేషన్ కార్యాలయం వద్ద విద్యుత్ ఏఈ గణేష్, కాంగ్రెస్ కార్యాలయం వద్ద జిట్టి మారుతి, మండల సమైక్య భవనం వద్ద ఏపీఎం అశోక్ ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాంపేట మండల గ్రామ ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాల్లో ప్రజలంతా శాంతియుత వాతావరణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ ప్రీతి, సీనియర్ అసిస్టెంట్ రమేష్, ఏఈఓ రమ్య, ఉప సర్పంచ్ గేరిగండి బాబు, కార్యదర్శి నరసింహులు, వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, మహేందర్, నసిరుద్దీన్ వై వెంకటేశం, కొమ్మట సత్యనారాయణ, వెంకటేశం గౌడ్, కొమ్మట బాబు, లైన్మెన్ రమేష్, సంజీవ్, కాంగ్రెస్ నాయకులు, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అంటే ఈ సందర్భంగా మా పోలీస్ శాఖ నుంచి తెలిపేది ఏంటంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కులే కాకుండా విధులు కూడా ఉంటాయి ప్రతి ఒక్కరికి. అవి కూడా పాటించడం పౌరులందరూ మన బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరు హక్కులతో పాటు విధులను కూడా పాటించాల్సిందిగా మా తరపు నుంచి కోరుతాం. గ్రామ ప్రజలకు మరియు మా కార్యాలయ సిబ్బందికి, నా తోటి అధికారులకు మరియు పత్రికా మిత్రులందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్ గజవాడ నాగరాజు, మాజీ చైర్మన్ సరాఫ్ యాదగిరి అన్నారు. రామయ్యంపేట కేసీఆర్ కాలనీలో సీసీ రోడ్డు పరిశీలించారు. 60 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు పలు సూచనలు, సలహాలు అందజేశారు. మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్యే రోహిత్ రావు కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్ గజవాడ నాగరాజు, మాజీ చైర్మన్ సరాఫ్ యాదగిరి అన్నారు. రామయ్యంపేట కేసీఆర్ కాలనీలో సీసీ రోడ్లు పరిశీలించారు. 60 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. కాంగ్రెస్ నాయకులు పలు సూచనలు చేశారు. నాణ్యత ప్రమాణాలతో సీసీ రోడ్లను పని చేపట్టాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే రోహిత్ రావు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారని, రామయ్యంపేట మున్సిపాలిటీ ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారన్నారు. ఇప్పటికే కోట్లాది రూపాయలు వెచ్చించి 12 వార్డులను అభివృద్ధి చేయడం జరిగిందని, అభివృద్ధి లక్ష్యంగా పనులు కొనసాగుతాయని, మొత్తం 15 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయించడం జరిగిందని, వాటికి సంబంధించిన పనులు ప్రారంభమవుతాయన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం కేసీఆర్ కాలనీ నిర్మించి అభివృద్ధి చేపట్టకపోవడం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల లోపు 60 లక్షల రూపాయల నిధులు కేటాయించి సీసీ రోడ్డు పనులు చేపడుతున్నామన్నారు. త్వరలోనే 12 వార్డులలో అభివృద్ధి పనులు చేపడతామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. రామపేట మున్సిపల్ పట్టణ ప్రజలకు, కేసీఆర్ కాలనీ ప్రజలందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన ముఖ్య ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే రోహిత్ రావు గారు ఎన్నికైన సందర్భంగా, ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా రామపేట పట్టణంలో ప్రచారంలో భాగంగా కేసీఆర్ కాలనీ కావచ్చు, రామపేట పట్టణాన్ని తిరగడం జరిగింది, చూడడం జరిగింది.
ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. కాబట్టి మనం ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఖచ్చితంగా రామంపేటను ముందుకు తీసుకెళ్తాం, అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్తాం హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 12 వార్డులలో ఈరోజు శరవేగంగా పార్టీలకు అతీతంగా కాలనీలకు అతీతంగా ఇలా అభివృద్ధి జరుగుతుంది. కేసీఆర్ కాలనీలో కూడా కాలనీలో ఇల్లు ఇవ్వడమే జరిగింది, కానీ ఆ అభివృద్ధిని వాళ్ళు పట్టించుకోలేదు గత పాలకులు. ఇప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా సీసీ రోడ్లు జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్న ముఖ్యంగా కేసీఆర్ కాలనీ ప్రజలకు తెలియజేస్తున్నాము, ప్రతి ఓటు కూడా దాదాపు 250 ఇండ్లు ఉన్నాయి, దాదాపు 250 కుటుంబాలు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని మరవద్దు. ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ వార్డులో ఓటున్నా సరే, మా ఏ వార్డులో ఏ కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేసినా సరే మీరు అందరూ కూడా చేతి గుర్తు కోటేయాలి. ఈ రోజుకి సీసీ రోడ్డుతో అయిపోదు, ఇంకా మీ సమస్యలన్నీ నీళ్ళ సమస్య కానీ, కరెంటు సమస్య కానీ, ఇంకా డ్రైనేజ్ సమస్య కానీ ప్రతి సమస్యను కూడా రాబోయే పాలక వర్గము ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్తుంది. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో డెవలప్ చేస్తామని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తున్నాము. ప్రతి పౌరుడిలో కేసీఆర్ కాలనీలో వివిధ పనులు నిర్వహిస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ మాజీ ప్రజాప్రతినిధులు అందరం కూడా వచ్చి పర్యవేక్షణలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మనందరికీ తెలుసు, గత 20 మాసాల క్రితం ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది. అధికారంలో వచ్చి నుంచి రామాయంపేట పట్టణానికి 3000 మందికి 200 యూనిట్స్ వరకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం జరిగింది. 1100 మందికి రేషన్స్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రోహిత్ రావు గారు శాసనసభ్యుడిగా ఉంటాడు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా నేను ప్రజలకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, రాబోయే రోజుల్లో కూడా మైనంపల్లి హనుమంతరావు గారికి చేదోడు వాదోడుగా ఉండే అభ్యర్థులను గెలిపించి ఈ రామాయంపేటను మంచి అభివృద్ధి దశలు చేయాలని ఈ ప్రజలకు నేను కోరుతున్నాను. రామాయంపేట మున్సిపాలిటీలో గౌరవ శాసనసభ్యులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారి సహకారంతో మరియు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పెద్దలు తెలంగాణ టైగర్ మైనంపల్లి హనుమంతన్న గారి సహకారాలతో రామంపేట పట్టణంలో అభివృద్ధి పనులు అన్ని వార్డులో జరుగుతూ ఉన్నాయి. దీనికి ఈ యొక్క అభివృద్ధి పనులకు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు మరియు పట్టణ ప్రజలకు ఇబ్బందులు బాగున్నాయని చెప్పి గుర్తుంచుకొని స్పెషల్ గ్రాంట్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే కేసీఆర్ కాలనీలో జరుగుతున్న డబుల్ బెడ్రూమ్లో జరుగుతున్న అభివృద్ధి పనులు 60 లక్షలతోటి సిరీ కన్స్ట్రక్షన్ వాళ్ళు చేస్తున్నారు. దీనికి మా యొక్క రామంపేట పట్టణంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పెద్దలు అందరూ కలిసి పర్యవేక్షణ జరుగుతుంది. దీనికి ఈ డబుల్ బెడ్రూమ్లలో అభివృద్ధి పనులకు ఇంకా కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి ఉన్నది. ఇంకా కూడా ఫుల్ కంప్లీట్గా రోడ్స్, డ్రైన్స్ అన్ని చేయడానికి ఇంకా నిధులు కూడా శాంక్షన్ అయి ఉన్నాయి. అవి టెండర్ ప్రాసెస్లు ఉన్నాయి. రామంపేట పట్టణానికి నగరాభివృద్ధిలో భాగంగా 15 కోట్లు శాంక్షన్ అయి ఉన్నాయి. ఆ 15 కోట్ల వర్క్స్ కూడా టెండర్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ ఉందో, ఎలక్షన్ కన్నా ముందైనా ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా మాట ఇచ్చిండు అభివృద్ధి చేస్తామని చెప్పి అదే మాట మీద ఉండి మండల కేంద్రమైన కౌడిపల్లితో పాటు అన్ని గ్రామాల్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోమవారం కౌడిపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, జిల్లా సర్పంచుల ఉప సర్పంచుల ఫోరం మండల కేంద్రమైన కౌడిపల్లితో పాటు అన్ని గ్రామాల్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోమవారం కౌడిపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, జిల్లా ఫోరం ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణాగౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరణ చేశారు. కౌడిపల్లి మండల కేంద్రమైన కౌడిపల్లితో పాటు అన్ని గ్రామాల్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోమవారం కౌడిపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, జిల్లా ఫోరం ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణాగౌడ్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ అధ్యక్షులు సారా రామాగౌడ్, ఎస్బీఐ బ్యాంక్ వద్ద సౌజన్య, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం లలితాదేవి, స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ అమర్, సమీకృత బాలికల వసతి గృహం వద్ద ఇన్ఛార్జ్ వార్డెన్ స్వాతి, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ కృష్ణ, అగ్రికల్చర్ కార్యాలయం వద్ద ఏడీఏ పుణ్యవతి, పంచాయతీరాజ్ కార్యాలయం వద్ద పంచాయతీరాజ్ డిఈఈ అమరేశ్వర్, ఐకేపీ కార్యాలయం వద్ద ఏపీఎం సంగీత, పశువైద్య కార్యాలయం వద్ద డాక్టర్ ఫర్హాన్ ఫాతిమా, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సూపరింటెండెంట్ వెంకటలక్ష్మి,
ఎంఆర్సీ కార్యాలయం వద్ద ఎంఈఓ బాలరాజ్, ఆదర్శ వసతి గృహం వద్ద, ఎస్టీ వసతి గృహం వద్ద ఇన్ఛార్జ్ వార్డెన్ జయరాజ్, బీసీ హాస్టల్ వద్ద వార్డెన్ ప్రణయ్ కుమార్, మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో పాఠశాలల వద్ద ప్రధాన ఉపాధ్యాయులు, అంగన్వాడీ కేంద్రాల వద్ద అంగన్వాడీ టీచర్లు జాతీయ జెండాలు ఆవిష్కరించారు. అనంతరం ఆయా పాఠశాలల్లో విద్యార్థులు వివిధ వేషధరణలతో ఆకట్టుకున్నారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కౌడిపల్లి ఉప సర్పంచ్ శ్వేత, మల్లికార్జున్ గౌడ్, పంచాయతీ వార్డు సభ్యులు, మెడికల్ ఆఫీసర్ శ్రీకాంత్, బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు కాజీపేట రాకేష్, నాయకులు అమర్ సింగ్ రాథోడ్, గౌడజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రం దుర్గా గౌడ్, యువ నాయకులు కౌడ శ్రీనివాస్ గుప్తా, కుర్మా లక్ష్మణ్, పూల నవీన్ కుమార్, నాయకులు పుండరీకం గౌడ్, సత్యనారాయణ గౌడ్, రాగుల భూమయ్య, పటేల్, వెంకటేశ్వరరావు, బచ్చలి నాగరాజు, మాజీ ఎంపీపీ రాజు నాయక్, మాజీ సర్పంచ్ రాజేందర్, కౌడిపల్లి సెక్రటరీ వెంకటేశం, కారోబార్ ఎల్లం, హైస్కూల్ మాజీ ఎస్ఎంసీ చైర్మన్ జగన్, అధికారులు, ఆయా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి గ్రామ పంచాయతీకి వెన్నవరం యశోద శ్రీనివాస్ రెడ్డి దంపతులను వైకుంఠ రథాన్ని అందజేశారు. తమ తండ్రి కీర్తిశేషులు వెన్నవరం వెంకటరెడ్డి జ్ఞాపకార్థం గ్రామానికి వైకుంఠ రథం అందజేస్తున్నట్లు వారు తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి గ్రామ పంచాయతీకి వెన్నవరం యశోద శ్రీనివాస్ రెడ్డి దంపతులు వైకుంఠ రథాన్ని అందజేశారు. తమ తండ్రి కీర్తిశేషులు వెన్నవరం వెంకటరెడ్డి జ్ఞాపకార్థం గ్రామానికి వైకుంఠ రథం అందిస్తున్నట్టు తెలిపారు. వైకుంఠ రథం లేకపోవడం వల్ల ఎవరైనా చనిపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని, గ్రామ శివార్లోని వైకుంఠ గ్రామానికి తీసుకెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కొనేవారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని తమ తండ్రి జ్ఞాపకార్థం వైకుంఠ రథాన్ని అందిస్తున్నామని యశోద శ్రీనివాస్ రెడ్డి దంపతులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఈవో బలరాం రెడ్డి, గ్రామ సర్పంచ్ ఆదర్శ్, ఉప సర్పంచ్ శ్రావణ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు అంగడిపేట శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ జగ్గా అశోక్ గౌడ్, కోదండ శేఖర్ గౌడ్, కోదండ కృష్ణ గౌడ్, వెన్నవరం శ్రీనివాస్ రెడ్డి, శాకారం శ్రీనివాస్, పామండ శేఖర్, పోతరాజు కుమార్, పిటి మహేందర్, పవన్ రాజ్, కర్రి వెంకటేశం, యాదగిరి, ప్రభాకర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. మన గ్రామ అవసరాల నిమిత్తం మా నాన్నగారి పేరైన వెన్నవరం వెంకటరెడ్డి, కృష్ణారెడ్డి గారి పేరు మీద వైకుంఠ రథాన్ని వెల్దుర్తి గ్రామ పంచాయతీ మరియు మండలానికి కానీ ఎవరికి అవసరం ఉన్నా వాళ్ళు వినియోగించుకొని వాళ్ళ అవసరాల నిమిత్తం యూజ్ చేసుకున్న తర్వాత తిరిగి గ్రామ పంచాయతీకి అప్పగించగలరని, ఎప్పుడు అవసరం ఉన్నా ఏ టైంలో అవసరం ఉన్నా గ్రామ పంచాయతీ వారిని సంప్రదించి వార్డు మెంబర్లను కానీ సర్పంచ్ని కానీ ఈవోని కానీ ఎవరైనా సంప్రదించి వారి నుంచి మీరు తీసుకెళ్ళి తిరిగి వాళ్ళకి అప్పగించాలని మా యొక్క ఈరోజు వెల్దుర్తిలో వెన్నవరం శ్రీనివాస్ రెడ్డి అన్నగారు వాళ్ళ నాన్న జ్ఞాపకార్థం వెన్నవరం వెంకటరెడ్డి గారి జ్ఞాపకార్థం వెల్దుర్తి గ్రామ పంచాయతీకి వైకుంఠ రథం డొనేట్ చేయడం జరిగింది. ఇలాంటి ఏదున్నా వెన్నవరం శ్రీనివాస్ అన్న గారు ముందుండి చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు వెల్దుర్తి గ్రామానికి మన అన్నగారు శ్రీనివాసరెడ్డి అన్న గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద జ్ఞాపకార్థంగా వైకుంఠ రథాన్ని ఇవ్వడం జరుగుతుంది. వెంకటరెడ్డి మండలి పేరు మీదుగా డొనేట్ గా చేయడం జరుగుతుంది. కాబట్టి వెల్దుర్తి గ్రామ ప్రజలే కాదు, మండల ప్రజలు కూడా ఎవరికైనా సరే వాళ్ళకు అవసరం ఉంటే తీసుకుపోయి మళ్ళీ వెల్దుర్తి గ్రామానికి తెచ్చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అన్న వారు వెల్దుర్తిలో బాధను చూసి, అంటే చాలా దూరం మోసుకెళ్ళడం ఉన్నది కాబట్టి ఆ బాధను చూసి అన్న స్పందించి మా నాన్న పేరు మీద ఏదైనా ఒకటి గుర్తుండేలా నేను ఈ గ్రామానికి చేస్తానని చెప్పేసి అన్నగారు చాలా పెద్ద, అంటే ఇది ప్రతి ఒక్కరిని ఉండేలా కూడా నిలిచిపోతుంది. ఎందుకంటే వైకుంఠ రథం అనేది మన వెల్దుర్తి మండలికి కానీ మన దగ్గర చుట్టుపక్కల లేదు, తూప్రాం నుంచి తెచ్చుకోవాలి, మన 4-5 వేల రూపాయలు పెట్టి కిరాయి తెచ్చుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో పాపం నిరుపేదలు ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉందన్న ఉద్దేశంతో ఆయన స్పందించి ఈరోజు ఈ వైకుంఠ రథాన్ని మన వెల్దుర్తి గ్రామ ప్రజలకి అప్పచెప్పడం జరిగింది. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డి పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించిన కలెక్టర్. జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేసిన ప్రావీణ్య. మేడ్చల్ జిల్లా పోచారం ఇన్ఫోసిస్ సమీపంలోని ఎస్ఎస్బిఎల్ స్ప్రింగ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ముందు ఫ్లాట్ యజమానుల ధర్నా. యాజమాన్యం అధిక వసూళ్లకు పాల్పడుతున్నారని ఆందోళన. రామయ్యంపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ కౌన్సిలర్ గజవాడ నాగరాజు. కేసీఆర్ కాలనీలో సీసీ రోడ్లను పరిశీలించిన మాజీ చైర్మన్ సరాఫ్ యాదగిరి.
మెదక్ జిల్లా వెల్దుర్తి గ్రామ పంచాయతీకి వైకుంఠ రథాన్ని అందజేసిన వెన్నవరం యశోద శ్రీనివాస్ రెడ్డి దంపతులు తమ తండ్రి కీర్తిశేషులు వెన్నవరం వెంకటరెడ్డి జ్ఞాపకార్థం గ్రామానికి అందజేస్తామని వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.